ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 19:30 యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. అవును ప్రియ సహోదరి సహోదరుడి ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినది సర్వ మానవాళి విమోచించుటకు ఆయన వచ్చున్నారు. అని ప్రతి పాపం విడిపించుటకు ఆయన వచ్చున్నారు కనుక ఆయన వచ్చిన పని నెరవేర్చి సమాప్తమైన చెప్పి ఉండగా మరి దినము మరి ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావు కనుక ఇంకా నీకు సమాప్తం కాలేదు. సమాప్తమయ్యే సమయం ఉంది కనుక మరి దినము నువ్వు అనేకమైన బంధకాలతోనూ మరి అనేకమైన కష్టాలతోనూ జీవిస్తున్నావు కనుక ఆ కష్టముల నుండి నష్టముల నుండి నీ విమోచిస్తానని ఆ కష్టములను శ్రమలు కోర్చుకొని నీవు ప్రభువైన యేసుక్రీస్తు వెంబడించినప్పుడే మరి నీ యొక్క కథ సమాప్తమైందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉండగా మరి దినము నువ్వు విమోచింపబడాలి. నువ్వు విడిపింపబడాలంటే ఆయన సన్నిధిలో అనుదినము ప్రార్థించాలని ప్రభువైన యేసుక్రీస్తు దినము నీతో మాట్లాడుతున్నారు. ఆమెను ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానమును చూసిన, వాగ్దానమును విన్న, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.